హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చాలా స్పెషల్ అండ్ యమ్మీ డిష్ అండి. బాయిల్డ్ ఎగ్‌తో ఫ్రై చేద్దాము. బాయిల్డ్ ఎగ్స్‌తోని ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ఇదేంటంటే మన ఇంటికి ఎప్పుడైనా సడెన్‌గా గెస్ట్ వచ్చారనుకోండి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తా ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి కొంచెం స్పెషల్‌గా మనం చేయడానికి వీలుగుండదు. అలాంటి టైంలో ఇట్లా ఎగ్స్ బాయిల్ చేసేసి ఆనియన్స్‌ని ఫ్రై చేసి ఇట్లాగా చేసి పెడితే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ చూడ్డానికి గూడా మనమేదో కొత్త స్పెషల్ డిష్ చేసి పెట్టినంత లుక్ ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ ఎగ్స్‌ని బాయిల్ చేసి దానిపైన ఉన్న పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలండి ఆయిల్. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి నేను 5 చాలా పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకొని ఆనియన్స్‌ని ఆయిల్‌లో వేసి, ఆనియన్స్ ఎక్కువగా వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చిని రౌండ్‌గా కట్ చేశాను. ఎందుకంటే చూడ్డానికి బావుంటుంది. అపియరెన్స్ బావుంటుందనమాట. పచ్చిమిర్చి చిన్న చిన్నగా రౌండ్‌గా కట్ చేసుకొని, కొంచెం ఎక్కువ మెంతాకు వేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ ఎక్కువేసి, మెంతాకు ఎక్కువేసి ఫ్రై చాలా యమ్మీగా ఉంటుంది. వేడి వేడి రైస్‌తో ఎక్సలెంట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఓకే. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా వేగవు కాబట్టి, ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తే అవి త్వరగా వేగిపోతాయి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి వేయించాలండి. సిమ్‌లో వద్దు. సిమ్‌లో పెడితే ఆనియన్స్ తొందరగా మెత్తగా అయిపోతే కర్రీకి, ఆ ఫ్రైకి ఆ లుక్ రాదనమాట. ఫ్లేమ్ మీడియంలో ఉంచి చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతి ఆకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇది గూడా మంచిగా కలిపేసి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ పసుపు వేద్దాము. పసుపు గూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అసలు ఇది ఆహ్, చాలా అంటే మామూలుగా మనము ఎవరైనా వస్తే ఫాస్ట్‌గా చేయాలంటే పొరట్లా వేసేస్తాం గదా! దానికన్నా కొంచెం ఓపిక చేసుకొని ఇట్లా చేస్తే ఇది లుక్స్ లైక్ ఎ స్పెషల్ డిష్ అండ్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి. యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే. పసుపు గూడా వేసేసి మంచిగా కలపాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు కొంచెం ఆనియన్స్ వేగడానికి వేశాను గదా! సాల్ట్. ఇంకా రిమైనింగ్ సాల్ట్ గూడా వేసేసి, కారం వేసేసి, మంచిగా కలిపి ఆనియన్స్‌కి ఉప్పు, కారం మంచిగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసి ఇప్పుడు మనము ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి గదా! పొట్టు తీసి పెట్టేసుకున్నాం గదా! వాటికి ఘాట్లు పెట్టి అవి దీంట్లో లాస్ట్‌లో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసేసి, ఎగ్స్‌ని గూడా వేసేసి, జాగ్రత్తగా ఎగ్స్ పగలకుండా, షేప్ ఔట్ అవ్వకుండగా మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఫ్లేమ్ సిమ్ చేసుకొని, ఆ ఫ్లేమ్ సిమ్‌లో ఉన్నప్పుడు ఈ కర్రీని మంచిగా ఎగ్స్‌కంతా మసాలా పట్టేలాగా కొంచెం ఎగ్స్ ఏమవుతాయంటే, మనం సిమ్ చేయడం వల్ల కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యి, గట్టిగా అయ్యి, ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎగ్స్‌కి. సో, సిమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుందాము. 5 మినిట్స్‌కి ఎగ్స్ మంచి కొంచెం గట్టిగా అవుతాయి, ఫ్రై అవుతాయి, కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసి చూడండి ఎంత యమ్మీగా ఉందో. బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై రియల్లీ యమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. టైం గూడా ఎక్కువ తీసుకోదు. చాలా క్విక్‌గానే అయిపోతుంది. ఎందుకంటే ఉట్టి ఆనియన్స్ కదా! మనం దీంట్లో ఇంకా టొమాటో ఏమీ వేయలేదు. కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయిల్డ్ ఎగ్స్‌తో ఫ్రై, ఆనియన్స్ ఫ్రై. అండ్ ఇప్పుడు ఇంకా మనము సర్వింగ్ డిష్‌లోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత యమ్మీగా ఉందో. చాలా బావుంటుందండి. చాలా చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఏంటంటే మనం ఇందులో మెంతి ఆకు అండ్ కొత్తిమీర ఎక్కువేసాము. సో, దానితోని ఈ ఆనియన్స్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ట్రస్ట్ మీ, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాయిల్డ్ ఎగ్స్‌తో ఆనియన్స్ ఫ్రై యమ్మీగా ఉంటుంది. అండ్ చపాతీలోకి, రైస్‌లోకి చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్.